హలో, నేను డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. యాంకిల్ స్ప్రెయిన్స్. యాంకిల్ స్ప్రెయిన్స్ అనేది మోస్ట్ కామన్గా మన మడం ఏదైతే ఉందో, ఏదైనా స్టెప్స్ దిగేటప్పుడు స్టెప్ మిస్ అయినా కానీ, నార్మల్గా రోడ్డు మీద నడిచేటప్పుడు చిన్న చిన్న గుంటల్లో మన కాలు పడినా, అండ్ స్పోర్ట్స్ పీపుల్కి వచ్చేటప్పటికి ఏదన్నా గేమ్స్ ఆడేటప్పుడు పైకి ఎగిరి కిందకి ల్యాండ్ అయ్యేటప్పుడు యాంకిల్ కొంచెం ట్విస్ట్ అవడం అనేది జరుగుతుందండి. యాంకిల్ స్ప్రెయిన్ జరిగినప్పుడు ఏం చేయాలి? యాంకిల్ స్ప్రెయిన్ జరిగినప్పుడు ఫస్ట్గా మీరు ఎక్స్రే అనేది చేయించుకోవాలండి. ఎందుకంటే యాంకిల్ స్ప్రెయిన్ జరగటం వల్ల లోపల బోన్స్కి ఏ ఫ్రాక్చర్స్ అవ్వలేదు అనేది ముందు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. బోన్స్కి ఏమి ఫ్రాక్చర్ అవనప్పుడు యాంకిల్ స్ప్రెయిన్ మోస్ట్ కామన్గా ATFL లిగమెంట్ అనేది ఉంటుంది, యాంటీరియర్ టిబియోఫిబులర్ లిగమెంట్ అంటాం. ఈ ATFL లిగమెంట్ అనేది కొంచెం వీక్ లిగమెంట్. ఎప్పుడైతే మీకు స్ప్రెయిన్ ఇలా యాంకిల్ ట్విస్ట్ అవటం ఏదైతే జరిగిందో, ఆ లిగమెంట్ అనేది చిన్నగా స్ట్రెచ్ అవటం కానీ కొన్నిసార్లు తెగిపోవటం కానీ జరుగుతుంది. యాంకిల్ స్ప్రెయిన్ జరిగినప్పుడు ఏం చేయాలి? యాంకిల్ స్ప్రెయిన్ జరిగింది, మనం ఎక్స్రే చేసాము, మీ బోన్ ఫ్రాక్చర్స్ అంతా నార్మల్గా ఉన్నప్పుడు యాంకిల్ స్ప్రెయిన్ జరిగినప్పుడు రెస్ట్ చెప్తాము. రెస్ట్ అట్లీస్ట్ ఒక 2 weeks ఆఫ్ రెస్ట్ ఇవ్వాలి. అంటే దాని మీద ఎక్కువ వెయిటేజ్ నడవటం కానీ, స్టెప్స్ ఎక్కటం కానీ, కింద క్రాస్ లెగ్డ్ కూర్చోవటం కానీ చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ యాంకిల్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ పెడతాయి. ఆ లోపల టిష్యూ డ్యామేజ్ ఏదైతే ఉందో అది త్వరగా హీల్ అవ్వకుండా ఉంటుంది. రెస్ట్తో పాటు ఐస్ చెప్తాము. ఎక్కడైతే కొంచెం స్వెల్లింగ్ ఉందో ఐస్ ప్యాక్ అది పెడతా ఉంటే ఆ స్వెల్లింగ్తో పాటు పెయిన్ కూడా కొంచెం రిలీఫ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం కంప్రెషన్ అంటే మనకి ఎలా అయితే నీ జాయింట్స్కి నీ క్యాప్స్ ఉంటాయో, యాంకిల్ జాయింట్స్కి కూడా యాంకిల్ బైండర్స్ అంటాం. యాంకిల్ బైండర్స్ ఏం చేస్తాయంటే కాలుని మనం ఇలా కంప్రెస్ చేసి నొక్కి పట్టుకొని ఉంటుంది. ఆ నొక్కి పట్టుకున్నప్పుడు కొంచెం జాయింట్ కూడా ఎక్కువ అటు ఇటు మూవ్ అవ్వదు, ప్లస్ స్వెల్లింగ్ కూడా ఎక్కువ రాకుండా పెయిన్ కూడా తగ్గిస్తాయండి యాంకిల్ బైండర్స్ అనేది. అండ్ తర్వాత ఎలివేషన్ చెప్తాం. ఎలివేషన్ అంటే ఏదన్నా మనకి ఇంజురీ అయిన తర్వాత పడుకునేటప్పుడు ఒక 2 pillows మీద కాలు ఎత్తి పెట్టుకోమని చెప్తాం. దానివల్ల ఏంటంటే స్వెల్లింగ్ ఏదైనా ఉన్నా కానీ ఆ స్వెల్లింగ్ అక్కడ డిపాజిట్ అవ్వకుండా అక్కడ ఏదైతే ఫ్లూయిడ్ అక్యూములేట్ అయిందో అది నార్మల్గా గ్రావిటీతో కిందకు వచ్చేస్తూ ఉంటుంది. యాంకిల్ స్ప్రెయిన్ అయితే రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్. రెస్ట్ ఫర్ ఎ మినిమమ్ ఆఫ్ 2 weeks అండి. ఐసింగ్ ఒకటి, కంప్రెషన్, ఎలివేషన్. వీటికి ఒక చిన్న నిమోనిక్ రైస్ అంటాం. యాంకిల్ స్ప్రెయిన్ అయితే మనం చేసేది రైస్ ప్రోటోకాల్ అంటాం. రెస్ట్, ఐస్, కంప్రెషన్ అండ్ ఎలివేషన్.